హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం నమస్తే మేడం ఏపీలో ఎలక్షన్స్ రావడం చూస్తున్నాం, తొందరలో ఉండబోతున్నాయి. అయితే ఎలక్షన్స్ నేపథ్యంలో ఎన్నో సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి, వాటి రిజల్ట్స్ని పంపిస్తున్నాయి. అయితే కొన్ని టీడీపీకి ఫేవర్గా, కొన్ని వైసీపీకి ఫేవర్గా ఉండడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు జాతీయ మీడియా ఇండియా టీవీ ఇది కూడా సర్వే నిర్వహించిందని చెప్తున్నారు. వీటి ఫలితాలు కూడా వెలువడించారు కదా, మరి వీటి ఫలితాలు ఎవరికి ఫేవర్గా ఉన్నాయి? వైసీపీ గెలుస్తుందని చెప్తుందా, టీడీపీ గెలుస్తుందని చెప్తుందా మేడం? టీడీపీకి ఫేవర్గానే వచ్చాయి అన్ని సర్వేలో కానివ్వండి. మనం గతంలో కూడా రిలయన్స్ వాళ్ళ సర్వే చూసాము, ఇప్పుడు చాణక్య చూసాము, నేషనల్ మీడియా వాళ్ళందరివి కూడా చూస్తుంటే అన్నీ కూడా టీడీపీకి మంచి మెజారిటీ బాగా వస్తుంది అనేదే ఉంది. అంటే టీడీపీ కూటమితో కలిసి ఉన్నా కూడా టీడీపీకి వచ్చే ఇదే మెజారిటీతోనే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనేది కూడా స్పష్టమైన మెజారిటీ టీడీపీకి వస్తుంది అనేది అన్ని సర్వేలు కూడా అదే చెప్తుంది. సో టఫ్ ఫైట్ ఇచ్చేటి నియోజకవర్గాలు కూడా ఎక్కువే ఉన్నాయి. సో వాళ్ళకి అందుకని దానిలో ఎట్లా లేదన్నా 0.5% తీసేసినా కూడా సో అప్పటికైనా కూడా 100 దాటుతుంది అని ఓన్లీ సింగిల్గా వెళ్తేనే 100 అంటే సింగిల్గా కాదు, కూటమితో ఉంది కానీ సింగిల్గానే టీడీపీకి 100 దాటే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఓకే మేడం, మామూలుగా చంద్రబాబు గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, వీళ్ళు కూడా పర్సనల్గా సర్వేలు చేయించుకుంటూ ఉంటారు కదా, వాటికి వీటికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా మేడం? అంటే ఖచ్చితంగా అయితే ఇప్పుడు సర్వేలు చేయించుకున్నప్పుడు ఏ ఏ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి దాన్ని చూసుకొని చేంజెస్ చేసుకోవటమే కానివ్వండి, అక్కడ క్యాండిడేట్ని మార్చటమే కానివ్వండి, బెటర్మెంట్ ఏదైతే బాగుంటుంది అనేది అయితే ఖచ్చితంగా ఒక అవగాహనకు వస్తారు. దాన్ని బట్టే మళ్ళీ రీప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనేది ఆలోచించి అదేవిధంగా మార్పులు చేసుకుంటూ వెళ్తారు. కొన్ని చోట్ల నియోజకవర్గంలో స్పష్టమైన మెజారిటీ కనపడుతూనే ఉంటుంది. సో దాన్ని బట్టి పొత్తులకి కానివ్వండి, ఇప్పుడు మనం పొత్తులకు వెళ్ళినప్పుడు సో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి జనసేనకు ఉన్న మెజారిటీ ఎక్కడ బాగుంది, బీజేపీకి అంటే ఎక్కడైనా వాళ్ళ కూటమితో కలిసిన చోట ఎక్కడైనా బాగుంది అనుకున్నప్పుడు సీట్లు డివైడ్ చేసుకున్న విధానం ఆ లోకల్ క్యాండిడేట్ మీద వర్త్ కూడా ఉంటుంది. సో ఆ క్యాండిడేట్ ఎలాంటి వ్యక్తి, సో ఇవన్నీ వేరే చేసుకుని సీట్లు ఇస్తారు. ఆ సీట్లు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రజల్లోకి వాళ్ళు కంటిన్యూ వెళ్తున్నారా, అక్కడ రెస్పాండ్ ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూసుకుంటారు. చూసుకున్న తర్వాత కూడా ఇంకా టైం ఉంది, నామినేషన్ వేసడానికి ఇంకా టైం ఉంది, ఈ లోపల వచ్చిన మళ్ళీ రిజల్ట్స్ చూసుకుంటారు. ఆ చూసుకున్న తర్వాత ఏదైనా చేంజెస్ ఉంటే మళ్ళీ చేసే ఆస్కారాలు కూడా ఉంటాయి. ఏదో 1-2 అట్లా ఉంటాయి కానీ మొత్తానికి అయితే పెద్దగా ఏమి ఉండకపోవచ్చు, 1-2 ఏదైనా ఉంటాయి. ఇంకా వాటిని చూసుకొని అంటే వాళ్ళు పర్సనల్ అంటే పార్టీ తరపున చేసుకునే సర్వీలే కూడా అది చూసుకొని మార్పులు చేర్పులు చేసుకుంటూ తీసుకెళ్తారు. కానీ బెటర్మెంట్ రిజల్ట్స్ అయితే కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మనం మా సర్వేల కన్నా బయట సర్వేలు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి సో బయట సర్వేలే ఫేవర్గా చెప్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా అలాగే ఉందనేది అందరికీ కూడా అనిపిస్తుంది. ఓకే మేడం, ఎలక్షన్స్ జరిగేంత వరకు కూడా సర్వేలు జరుగుతూనే ఉంటాయి, వాటి అనౌన్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ సర్వేలలో వాటి రిజల్ట్స్లో మార్పు ఏమైనా కనిపిస్తుంది అంటే ఒక ప్లేస్ నుంచి మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర టైం వరకు? మార్పులు అంటే ఏదైనా కూడా ఇంకా సరే ఈ మార్పులు ఏవైనా అట్లా ఉన్నా కూడా సో ఎవరు బెటర్ అనే చాయిస్ కూడా ఇంకా ప్రజల్లో ఆలోచిస్తారు. ఓటేసే బిఫోర్ కూడా ఏ ముఖ్యమంత్రి వస్తే మనకు బెటర్ చాయిస్ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించి ఖచ్చితంగా ఆ బెటర్మెంట్కే వాళ్ళు వెళ్తారు కాబట్టి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే స్కీమ్లే కానివ్వండి, ఆయన అనౌన్స్ చేసింది పెన్షన్ డబ్బులు 4,000 చేస్తానంటాము, ఇంటి వరకు తీసుకురావటం అంటాము. జగన్మోహన్ రెడ్డి 2,000ది 3,000 చేస్తానన్నాడే కానీ ఈ 5 ఏళ్ళు పట్టింది ఆయనకి చేయటానికి. సో చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్ ఆయన సీఎం అయిన వెంటనే 4,000 చేస్తానంటాం కానీ ఫస్ట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారే పెంచడం కూడా జరిగింది, 2,000 చేయటం కూడా. సో అట్లాగా ఈ 5 ఏళ్ళు టైం ఆయన కానీ గెలిచుంటే అప్పుడే 3,000 స్టార్టింగ్ నుంచి ఇచ్చేవాళ్ళు. సో ప్రజలకి ఓటు వేసి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట మార్చాడు. సో మాట మార్చింది అక్కడ తెలిసిపోతుంది కదా. సో అది కూడా వాళ్ళు ఆలోచిస్తారు, చాలా నష్టపోయినట్టు వాళ్ళు యాక్చువల్లీ. ఎందుకంటే ఒక సంవత్సరం 250, ఇంకొక సంవత్సరం ఇంకో 250 ఇట్లా పెంచుకుంటూ వస్తానని చెప్పాడు. సో ఆ 250 ఇట్లా తగ్గిన అమౌంట్ ఎంత ఉంటుంది, 750 ఉంటుంది, 750 ఉంటుంది. ఆ 750 సంవత్సరం రోజులు నష్టపోయారు కదా. మళ్ళీ ఇంకొచ్చే సంవత్సరానికి ఇంకో 500 నష్టపోయారు కదా, ఇంకొచ్చే సంవత్సరానికి 250 ఇలా వాళ్ళ డబ్బులు నష్టపోయారనేది కూడా ప్రజలకు ఒక బేరేజ్ వేసుకుంటారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పెన్షన్ చెప్పినది ఎంత చెప్తే అంత వేస్తున్నారనేది ఖచ్చితంగా ఇది చెప్పారు. ఈసారి ఇంటికే తీసుకెళ్ళి ఇస్తారని కూడా చెప్పారు. ఓకే
ఎందుకంటే గ్రామ సచివాలయం వాళ్ళు 1,30,000 మంది ఉన్నప్పుడు వాళ్ళే అందరికీ కూడా డిస్ప్యూట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వాలంటీర్లు అంటున్నారు, కానీ వాలంటీర్లు అన్ని రాష్ట్రాల్లో లేరు. సో ఇది వరకు బిఫోర్ కూడా లేరు కాబట్టి ఎప్పుడు కూడా ఆ అవకాశం వాలంటీర్ల వరకు అవసరం కూడా లేదు. ఈ రోజు కూడా అదే చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా. మొన్న ఏమన్నారు, వాలంటీర్లకి బెటర్మెంట్ ఇస్తాం, సో మీ చదువులను బట్టి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఓన్లీ మీరు వైసీపీకి ఒక పార్టీకి కొమ్ము కాయకండి, మీరు సమాజం గురించి ఆలోచించండి, మీ చదువుకు తగ్గ గుర్తింపు ఇస్తామనేది ఆయన చెప్తున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తగ్గ చదువులకు తగ్గ గుర్తింపు ఖచ్చితంగా కూడా ఉంటుంది. అంటే మనం రాష్ట్రాన్ని కలిసి అందరూ డెవలప్ చేసుకుందామన్న విధంగా చెప్తున్నారే కానీ నారా చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా వాళ్ళని తగ్గించడము అలాంటివి కూడా చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. సో ఇంకా ఈ నెల రోజుల్లో స్పీచెస్లో కానివ్వండి, వాళ్ళు ఇంకా వేరే ఇచ్చే స్కీముల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల వరకు వెళ్ళాలి కదా. ఈ వెళ్ళే లోపలే ఇంకా బెటర్మెంట్ చేంజెస్ కూడా వస్తాయి. ఓకే మేడం, ఇప్పుడు ఈ సర్వేల్ని అటు చంద్రబాబు గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి పరిగణలోకి తీసుకుంటారంటే వాటికి తగ్గట్టుగా ఇప్పుడు మాకు ఫేవర్గా ఉంది కాబట్టి దాన్ని అలాగే క్యారీ ఆన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? వాళ్ళకి ఫేవర్గా లేదు కాబట్టి ఎలా మార్చుకోవాలి, ఎలాంటి వ్యూహాలతో రావాలి, అటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారంటారా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడు వచ్చిన దానికన్నా ఇంకా బెటర్మెంట్గా వెళ్ళటానికి మాకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది కాదు, మనం వేసిన అన్ని చోట్ల నామినేషన్ మనం గెలవాలనే ఒక తపనతోనే ముందుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా మేము అన్ని చోట్ల గెలవటానికి ట్రై చేస్తాం. మేము పెట్టిన స్కీమ్లు ఏంటంటే ప్రజల వరకు తీసుకెళ్ళాలి. సో అందరికీ కొంతమందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే రూరల్గా వెళ్ళి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఇంకా కొంచెం చేంజెస్ అనేది డెఫినెట్గా కనపడుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి అని అంటేను ఆయన చెప్పిన మాట ఒకటి చేసింది ఒకటి అనేది ప్రతి చోట కూడా ఆయన ఇచ్చిన నవరత్నాల్లో కూడా అన్ని చోట మాట తప్పటమే అయ్యింది. ఏంటి ఒక తల్లి ఒక బిడ్డకి 15,000 అని చెప్పాడు, కానీ ఒక తల్లికి ఇస్తానని చెప్పాడు ఆఖరికి. అంటే ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నా మేము 15,000 45,000 అయినా ఇస్తామని అన్నారు. అలాంటిది తల్లికే 15,000 అని మాట మార్చారు. సరే 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానా అన్నాడు, అది ఇవ్వలేదు. 3,000 పెన్షన్ ఇస్తానన్నాడు, అది కూడా కరెక్ట్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైనా ఆలోచిస్తారు. ఇంకా లిక్కరు, నేను మద్యపానం లేకుండా చేస్తాను, మద్యపానం లేని రాష్ట్రంగా చేస్తానా అని అన్నాడు. ఆ మద్యపానం లేకుండా చేస్తానన్నాడు అంటే ఎవరు కంపెనీలు లేకుండా చేస్తానంటే సొంత కంపెనీయే పెట్టుకుంటానని అన్నట్టే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన సొంత కంపెనీలో రేట్లు పెంచి దానిలో కల్తీ కలిపి ప్రజల ప్రాణానికి హాని కలిగించడం, ఇవన్నీ కూడా ఎవరైనా కామన్ ప్రజలు ఎవరైనా ఇవన్నీ బ్యారేజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక అవగాహన అంటూ వస్తుంది. కాబట్టి ఇంకా చేంజెస్ ఉంటుంది. ఇంకా సో ఇప్పుడు ఇండియా టుడే అనౌన్స్ చేసిన రిజల్ట్స్ ప్రకారమే ఎలక్షన్స్ లో జరుగుతుందా మేడం? ఇంకా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? ఇంకా చేంజెస్ అవుతుంది. ఇంకా తెలుగుదేశంకి బెటర్మెంట్ అవకాశం కూడా కనపడే అవకాశం ఉంటుంది. అదే నేను చెప్తాను కదా, రూరల్ వరకు ఇంకా ఈ స్కీముల గురించి వెళ్ళటం ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంకా చేంజెస్ అనేది కనపడుతుంది, ఇంకా మెజారిటీ కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.